అసెంబ్లింగ్ అసెంబ్లింగ్ అనగా కంప్యూటర్ యొక్క విడిభాగాలతో మన కంప్యూటర్ని బిగించే విధానాన్ని అసెంబ్లింగ్ అంటాం. కంప్యూటర్ అసెంబ్లింగ్ చేయడానికి మొదట మనం క్యాబినెట్ని రెడీ చేసుకోవాలి. ఇది ATX క్యాబినెట్. క్యాబినెట్తో పాటు SMPS, పవర్ స్విచ్, రీసెట్ స్విచ్, స్పీకర్ మరియు వాటి కనెక్టర్స్ కూడా అటాచ్ చేసి వస్తాయి. ఇది PGA 370 సాకెట్ కలిగిన సెల్రాన్ మదర్ బోర్డ్. ఇది ప్రాసెసర్. మదర్ బోర్డు పై ప్రాసెసర్ పెట్టే ముందు సాకెట్ స్టాండ్ ని పైకి లేపి సాకెట్లో ప్రాసెసర్ని ఇన్సర్ట్ చేసి సాకెట్ స్టాండ్ ని లాక్ చేయాలి. మదర్ బోర్డు పై ప్రాసెసర్ పెట్టే ముందు సాకెట్ స్టాండ్ ని పైకి లేపి సాకెట్లో ప్రాసెసర్ని ఇన్సర్ట్ చేసి సాకెట్ స్టాండ్ ని లాక్ చేయాలి. తర్వాత ప్రాసెసర్ ఫ్యాన్ ని ప్రాసెసర్ పై పెట్టి లాక్ చేసి ఈ 2 సైడ్ నాచ్ ని కనెక్టర్ కి కనెక్ట్ చేయాలి. ఈ 2 సైడ్ నాచ్ ని కనెక్టర్ కి కనెక్ట్ చేయాలి. ఇది క్యాబినెట్ పోర్ట్ క్లోజింగ్ జాక్. మదర్ బోర్డ్కి పెట్టే ముందు క్యాబినెట్ పోర్ట్ క్లోజింగ్ జాక్ని క్యాబినెట్కి ఫిక్స్ చేసి 4 పక్కల ఫిక్స్ చేయాలి. మదర్ బోర్డును క్యాబినెట్లో బిగించే ముందు క్యాబినెట్కి మదర్ బోర్డును ఫిక్స్ చేసి హోల్ టైప్ స్క్రూస్ 4 సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. మదర్ బోర్డుని క్యాబినెట్లో బిగించే ముందు క్యాబినెట్కు మదర్ బోర్డును ఫిక్స్ చేసే హోల్ టైప్ స్క్రూస్ 4 సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. మదర్ బోర్డ్ యొక్క పోర్ట్స్ క్యాబినెట్ పోర్ట్ క్లోజింగ్ ప్యాక్ నుండి బయటకు వచ్చేలా చూసుకోవాలి. ఆ తర్వాత మదర్ బోర్డ్ను స్క్రూతో టైట్గా బిగించాలి. మదర్ బోర్డ్ను స్క్రూతో టైట్గా బిగించాలి.
ఫ్లాపీ డ్రైవ్ని ఫ్లాపీ డ్రైవ్ రాక్లో పెట్టి స్క్రూస్ బిగించాలి. ఫ్లాపీ డ్రైవ్ని ఫ్లాపీ డ్రైవ్ రాక్లో పెట్టి స్క్రూస్ బిగించాలి. CD రామ్ని CD రామ్ రాక్లో పెట్టి స్క్రూస్ బిగించాలి. హార్డ్ డిస్క్ని హార్డ్ డిస్క్ రాక్లో పెట్టి స్క్రూస్ బిగించాలి. హార్డ్ డిస్క్ని హార్డ్ డిస్క్ రాక్లో పెట్టి స్క్రూస్ బిగించాలి. SMPX బాక్స్ నుండి వచ్చే ATX పవర్ కనెక్టర్ని మదర్ బోర్డ్ 20 పిన్ ATX పవర్ కనెక్టర్కి కనెక్ట్ చేయాలి. SMPS నుండి వచ్చే 4 పిన్ పవర్ కనెక్టర్స్ని CD రామ్ అండ్ హార్డ్ డిస్క్లకు కనెక్ట్ చేయాలి. ఫ్లాపీ డిస్క్ పవర్ కనెక్టర్ ప్రత్యేకంగా చిన్నగా ఉంటుంది. అది కూడా ఫ్లాపీ డిస్క్కి కనెక్ట్ చేయాలి. IDE డేటా కనెక్టర్. IDE డేటా కనెక్టర్ డ్యూయల్ కనెక్టర్ అయితే కనుక ఒక CD రామ్కి మరియు హార్డ్ డిస్క్కి ఒక కేబుల్ సరిపోతుంది. హార్డ్ డిస్క్ ఒక జంపర్ను మాస్టర్లో పెట్టి CD రామ్ జంపర్ను స్లేవ్లో పెడితే సరిపోతుంది. జంపర్స్ను పెట్టిన తర్వాత డేటా కేబుల్ని ఒక కనెక్టర్ని మదర్ బోర్డ్ IDE 0 జాక్లో ఇన్సర్ట్ చేసి కేబుల్కి రెండో చివర ఉన్న కనెక్టర్స్ని CD రామ్కు కనెక్ట్ చేసి మధ్యలో ఉన్న కనెక్టర్ని హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయాలి. ఫ్లాపీ కనెక్టింగ్ కేబుల్స్ని తీసుకొని ఒక చివర ఉండే కనెక్టర్ని మదర్ బోర్డు మీద ఉండే ఫ్లాపీ కనెక్టర్ జాక్లో ఇన్సర్ట్ చేసి రెండో చివర ఉన్న కనెక్టర్ను ఫ్లాపీ డిస్క్కి కనెక్ట్ చేయాలి. ర్యామ్ను ర్యామ్ స్లాట్లో బిగించిన తర్వాత ర్యామ్ మాడ్యూల్ స్లాట్లో సరిగ్గా రెండు వైపులా లాక్ అయిందో లేదో చూడాలి. ర్యామ్ను ర్యామ్ స్లాట్లో బిగించిన తర్వాత ర్యామ్ మాడ్యూల్ స్లాట్లో సరిగ్గా రెండు వైపులా లాక్ అయిందో లేదో చూడాలి. ల్యాన్ కార్డును PCI స్లాట్లో ఇన్సర్ట్ చేయాలి.
ల్యాన్ కార్డ్ PCI స్లాట్లో పెట్టిన తర్వాత స్క్రూని బిగించాలి. ఇది ఫ్రంట్ పవర్ కనెక్టర్. ఇది హాట్ డిస్క్ LED. ఇది రీసెట్ స్విచ్. ఇది పవర్ స్విచ్. క్యాబినెట్ యొక్క రీసెట్ పవర్ స్పీకర్స్ కనెక్టర్స్ ని మదర్ బోర్డు మీద ఉండే ఫ్రంట్ ప్యానెల్ కి కనెక్ట్ చేయాలి. ఇక్కడతో కంప్యూటర్ యొక్క ముఖ్య భాగాలు బిగించడం పూర్తయింది. క్యాబినెట్ డోర్ బిగించే ముందు పవర్ కనెక్టర్ కార్డ్ని SMPS కి మరియు మానిటర్ కి కనెక్ట్ చేసి అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఈ పద్ధతిని మనం పోస్ట్ అంటాం. పోస్ట్ అనగా పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. CPU పనిచేసేటట్టయితే మనకి CPU స్పీకర్ నుండి ఒక బీప్ శబ్దం వస్తుంది. ఆ తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ను CDతో బూట్ అయ్యి ఇన్స్టాల్ చేసుకోవాలి.